అఖిరానందన్ గారు లుక్స్ చూసారా కొత్తగా? కొట్టేస్తున్నారు, కట్అవుట్ అదిరిపోయింది. మరి బ్యానర్లు కూడా వేసేస్తున్నారు ఆయనకి హీరో అవ్వకుండానే. సూపర్. మీరు ఎట్లా అనుకుంటున్నారు ఆయన లుక్ చూసి? డెవలప్మెంట్ అవుతుంది భయ, దాని ఆపులో తెలుగు సినిమాని ఒకదానికి మించిన ఒక సినిమాకు మించిన ఒక సినిమాకి మించిన ఒక హీరోకి మించిన ఒక హీరో, ఒక కంటెంట్కి మించిన ఇంకొక కంటెంట్, ఒక డైరెక్టర్కి మించిన ఇంకొక డైరెక్టు, ఒక సినిమాకి మించిన ఇంకొక సినిమా. చాలా సంతోషం అవుతుంది. పుష్ప సినిమా ఎక్కడికో పోయింది, తాండేలు ఎక్కడికో పోయింది, వచ్చిన సినిమాలన్నీ నాకు అయితే మస్తు దిల్ ఖుషి. ఎన్టీఆర్ లుక్ గురించి అడిగినాడు, మన అఖిరా లుక్ ఎలా అంతే స్వాగ్ గెడ్డం మాస్ హీరో మెగా డిఫరెంట్ వస్తున్నాయి భయ్య. అన్ని సినిమాలు ఒక తీరుగా, అన్ని లుక్లు ఒక తీరుగా, అన్ని స్టోరీలు ఒక తీరుగా ఉంటే సినిమాలు పోతాయి. అందు గురించి డిఫరెంట్ వస్తున్నాయి సినిమాలు. మొదటి సినిమా ఎలాంటిది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు భయ్య? ఫస్ట్ సినిమా తీసేవాళ్ళు డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా ఏంటంటే, తొలి సినిమా తీసేటప్పుడు ఎవరైనా కానీ ఒకటి అమ్మ లేకపోతే అమ్మాయి, ఈ స్టోరీలతో అయితేనే క్లిక్ అవుతారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసింటారు కదా, ఏ సినిమా చూసినా కానీ ఎంత పెద్ద హీరో రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అమ్మాయి లవ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలో రామ్ చరణ్ గారు లాగా అందరు లుక్స్ లాగా ఇతను కూడా రాణిస్తాడు, మాస్ హీరో లాగా రాణిస్తాను అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మాస్ లుక్ లో అద్దరు కొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ఫాలోయింగ్ వచ్చి అవ్వాలి, అదే కోరుకుంటున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరం కూడా. అయితే ఫస్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? ఇంకా హీరోగా మరి లుక్ అంతా బాగున్నాడు, కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ అవుతాడు అనిపిస్తుంది? అంటే ఒక భీమత్వమైన మాస్ స్టోరీ, లైక్ రామ్ చరణ్ సమంత చేశారు అలాంటి మూవీ రంగస్థలం. ఆ రంగస్థలం లాంటి ఒక మాస్ ఎలిమెంటెడ్ ఉన్న మూవీ అలా చేస్తే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అఖిరానందన్ అంటే ఆయన చేసిన సినిమాలు చూసారు కదా మీరు? చూసాను. ఆయన సినిమాల్లో ఈయన ఏది రీమేక్ చేస్తే ఇప్పుడు లాంచింగ్ కానీ తర్వాత కానీ ఏదన్నా బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఖుషి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదే ఒరిజినల్ ఖుషి. యానిమల్ లాంటి సినిమా పడితే వంగ సందీప్ రెడ్డి. యానిమల్ పవన్ కళ్యాణ్ కాదు కదా సార్, అందుకని చెప్పలేదు. ఇప్పుడు ఆయన దగ్గర చేయాలని అందరూ కూడా హీరోలు ఇష్టపడుతున్నారు ఖచ్చితంగా. యానిమల్ కూడా బాగుంటుంది సార్. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయడం అంటే కొంచెం టఫే. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి డైరెక్టర్లు అందరూ ఆయన మీద ప్రయోగాలు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. చాలా మాస్ సినిమాస్ బాగా హిట్ అయిపోతాయి అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గారికి ఆల్రెడీ మహేష్ బాబు గారికి కాంపిటీషన్ ఇస్తాను అంటున్నారు. ఆయన వచ్చేసరికి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తారు. మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి, బాలయ్య వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరికీ పోటీ ఇచ్చి పవర్ స్టార్ అవుతాడు ఆ జనరేషన్ లో. అది చెప్పలేను సార్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు నాకు ఇంకా చూడలేదు. ఈ లుక్ లో మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ లాగే ఉన్నాడు. అసలు సేమ్ పవర్ స్టార్ లాగే అదిరిపోతుంది మాస్ లుక్. హైలైట్ గా ఆడతాయి అనిపిస్తుంది. తండ్రి హాయ్ బ్రో. హలో హాయ్. అండ్ అఖిరా లుక్స్ చూసారా? ఎలా అనిపించారు అఖిరానందన్? నేను అఖిరానందన్ లుక్స్ అయితే చూసా, చాలా బాగున్నాయి. పైగా ఆరెంజ్ సినిమాకి ఫ్లెక్సీలు ఫోటోలు వేశారంట, నాకు చాలా హ్యాపీగా ఉంది. అఖిరానందన్ ఫ్యూచర్లో అతను పెద్ద స్టార్ అవుతాడు అంతే, కానీ ఎలా అవుతాడో కష్టపడితే స్టార్ అవుతాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఆలోచన చేయాలి మనం. ఊరికే మా నాన్న ఒక హీరో, మా పెదనాయన ఒక పెద్ద హీరో, సినిమా ఫీల్డ్ మొత్తం మాదే అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది అఖిరానందన్ కూడా కష్టపడాలి, పడతాడు, చేస్తాడు, అందరూ దిగాల. సినిమా హీరో అంతే ఊరికే అతను ఏదంటే చేస్తే కాలేడు. డెడికేషన్ కావాలా, అంటే పట్టుదల, సంకల్పం, నేను సాధించగలను, చేయగలను, నమ్మకం కావాలా. అయ్యారట ఇప్పుడు చాలామంది. ఇప్పుడు కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు అయ్యారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా హీరోలు అయ్యారు. హీరో అవ్వాలంటే నువ్వు ఏమేం చేయాలి? కష్టం చేయాలి. కాబట్టి ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి, కష్టపడాలి, డిసిప్లిన్ మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. ఏంది డిసిప్లిన్ అనేది యాడ్ అవ్వాలి. మళ్ళీ ఊరికే ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పారనమాట, ఊరికే టాలెంట్ అంద కదని మనం అట్టడానికి జరగదు, అది డిసిప్లిన్ కూడా కావాలని. కాబట్టి ఎంత పెద్ద హీరో అయినా సరే డిసిప్లిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజుల్లో హీరోలు అయ్యారు. ఏదవ్వాలన్నా సరే నువ్వు నిజ జీవితంలో కూడా ఏదైనా సాధించాలంటే డిసిప్లిన్ కావాలి. అది ఏంటంటే డిసిప్లిన్ అంటే ఏంది? మనుషుల్ని గౌరవించడం, మనుషులతో మంచిగా మర్యాదగా నడుచుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. కాబట్టి అతను చేస్తాడు, మనకు నమ్మకం ఉంది. కాబట్టి ఆయన కూడా పెద్ద హీరో అవ్వాలని ఆయన ఎక్కడ అసలు లేదు. అసలు అఖిరానందన్ అంటే అసలు తగ్గేదే లేదంటాడు, ఆ పర్సనాలిటీ కానీ, ఆ యాక్టింగ్ కానీ. కాబట్టి అతను ట్రేజర్ అయితే వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది అన్న విజయ్ దేవరకొండ? మాటలు చెప్పలేనన్న, అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక పెద్ద ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను నేను. లైగర్ని మించిపోతుంది అన్న. లైగర్ ఏం కాదు, కానీ లైగర్ వచ్చినప్పుడే చాలామంది అనుకున్నారు అసలు మొత్తం. ఆయన ఒక మాట అన్నాడు చూడు, 2021 में आग लगा देंगे इंडिया पूरा, ఆ డైలాగ్ తోటి సంపేషన్ అన్న. నేను ఆయన ఫ్యాన్ అన్న. లుక్ ఎలా కనిపించింది? లుక్ అన్న, అది అదేదో ఎనిమల్ ఉంటుంది చూడండి, అదేదో
చింపాంజీ లాంటి అంటారు చూడు, ఇది మొత్తం చెస్ట్ కనిపిస్తుంది చూడండి, దానికి మించి భయంకరంగా కనిపిస్తుంది అసలు తెలుసా విజయ్ దేవరకొండ. అసలు ఏ ఫ్యాన్ కూడా ఊహించలేడు అలాంటి కట్అవుట్, అలాంటి లుక్ వస్తాయని. కింగ్డమ్ కూడా ఆయనకు తగ్గట్టు పేరు పెట్టిండు అన్న. ఇంకోటి తెలుసా, సినిమా మొత్తం చూసినాక అసలు కింగ్డమ్ ఎందుకు పెట్టినని అర్థమవుతుంది అన్న. దీంతో పాటు ఎన్టీఆర్ వాయిస్ అవును, ఎన్టీఆర్. ఇంకోటి తెలుసా, ఎన్టీఆర్ చాలా పెద్ద స్టార్ అన్న. మొన్న విజయ్ దేవరకొండ వచ్చిండు, ఆయనతోటి కలిసి సినిమాలలో అవకాశాలు ఇస్తురంటే నిజంగా ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు కలుస్తారు విజయ్ దేవరకొండ తోటి. మన హిందీ యానిమల్ హీరో అనిరుద్ హీరో, మళ్ళా ఇంకా తమిళ్ హీరో మన హీరో పేరేంది మొన్న కళ్యాణ్ లైనప్ చూస్తున్నాం. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా అనిపిస్తున్నాయి? సూపర్ అని సార్. ఏమైంది సార్, అతను కొడుకు వచ్చిండు అకిరా రంధన్, మరి ఇంకేం సార్, మంచిగా ఉంది కదా సార్. ఎవడొచ్చి చేస్తాడు సార్, మంచిగా అందరూ చేస్తున్నారు కదా సార్, అంతా మంచిగా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే మంచిగా ఉంటాడు, మరి ఇంకేం సార్, ఎవరికైనా బాధ పెట్టిండా? ఏం లేదుగా. అందరు జనసేన అంటే వద్దులే సారీ, కానీ అంటే ప్రజల కోసం మాట్లాడతాడు అంటున్నాను నేను. సినిమా కోసమే. మరి ఎన్ని సినిమాలు వచ్చాయి సార్, అన్ని సినిమాలు వచ్చాయి, మంచిగా హిట్ అయినాయి కదా సార్. స్టెప్ పవన్ కళ్యాణ్ లాగ్ చేయకుండా, మరి స్టెప్ అంటే తొందరగా లాగ్ చేయొద్దు. చాలు మైక్ వీడియో అన్న. సో పవన్ కళ్యాణ్లో నీకు నచ్చే క్వాలిటీ ఏంటి సార్? ఆ స్టైల్ బాగుంటుంది, నడక. సరే నడిచి చూపేద్దులే కానీ ఓజీ నీకు చూడాలని ఉందా, హరిహర వీరమల్లు చూడాలందా, ఉస్తాద్ భగత్ సింగ్ చూడాలా? ఓజీ చూడాలని సార్. ఎందుకు సార్? ఎందుకంటే వాళ్ళు అబ్బాయి కాబట్టి. ఎవరు అబ్బాయి? వాళ్ళు కొడుకు కాబట్టి. కొడుకు అకిరానా? పాప ముందుకు పెట్టున్నా. వాళ్ళ అబ్బాయి సార్, వాళ్ళ అబ్బాయి అంటే మరి ఇష్టమే కదా, నాకు అందరు ఇష్టమే సార్. ఐ లవ్ పవన్ కళ్యాణ్, అకిర్ నందన్. ఓకేనా? ఓకే. ఎప్పుడు దమ్ము లేదు అక్కడ. పిఠాపూర్ ఎమ్మెల్యే తాలూకా ఇక్కడ, పిఠాపూర్ ఎమ్మెల్యే తాలూకా ఇక్కడ. ఓకే, శివ కుమార్. ఐ డోంట్ అండర్స్టాండ్ లిబర్. పవన్ శివకుమార్. ఓకే, పవన్ శివకుమార్ కాదు, లక్ష్మణ్ కుమార్. పవన్ పక్కన ఉండాలి పేరు. పవనిజం ఇక్కడ. సూపర్ బ్రో. హాయ్. నీకు ఇష్టమైన హీరో ఎవరు? రామ్ చరణ్. ఓకే. నెక్స్ట్ RC16 వస్తుంది. సో గేమ్ చేంజర్ భారీ ఎక్స్పెక్టేషన్ మధ్య రిలీజ్ అయ్యి యావరేజ్ నిలబడింది. సో RC16 గురించి ఏం చెప్తారు? సరే, RC16 ఈసారి రామ్ చరణ్, బుచ్చిబాబు గట్టిగా కొట్టడానికి సిద్ధమయ్యారు. చాలా బాగుంటుంది మూవీ. అంటే స్టోరీ కూడా వచ్చేసి అంటే బుచ్చిబాబు 4 years నుంచి కష్టపడి రాశారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. సో RC16 వల్ల చాలా ఇంపార్టెంట్. RC16 బుచ్చిబాబు గారికి, మన రామ్ చరణ్ గారికి. సో ఏం చెప్తారు? ఈసారి పక్క ఎట్లా బుచ్చిబాబు అంటే ఫస్ట్ మూవీతోటే ఉప్పెనతోటి 100 క్లబ్లో చేరాడు. బట్ అట్లా అలాంటి ఎవరు అనుకోరు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే బుచ్చి చూడడానికి ఎలా ఉంటుంది అన్నట్టు, అంటే ఒక అమాయకుడు కావచ్చు అని చాలామంది అనుకున్నారు. కానీ బట్ ఫస్ట్ సినిమాతోటే 100 crores క్లబ్లో చేరాడంటే మామూలు వ్యక్తి కాదు. అలాంటిది ఇప్పుడు RC16 వస్తుంది. అందుకే చాలామందికి ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అన్నట్టు. ఎందుకంటే ఈ స్టోరీ కూడా ఒక మంచి పెద్ద స్టోరీ ఆట, అంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుందని చెప్పారు. సరే, ఇది చాలా గట్టిగా కొడుతున్నారని అనుకుంటున్నారు. హై మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. శివన్ ఉన్నాడు, దాదాపు మున్నాబాయ్, నీజాపూర్లో ఉన్న మున్నాబాయ్ ఉన్నాడు. ఎట్లుంటుంది అన్న? ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు AR రెహమాన్ అంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. అతను ఎలాంటి ఒక మ్యూజిక్ ఇవ్వాలి అంటే నార్మల్గా స్టోరీ బాగుంటేనే అతను మ్యూజిక్ ఇస్తాడు. అంతేబట్టి స్టోరీ బాగాలేకుంటే అతను మ్యూజిక్ అసలు ఒప్పుకోడు. అలాంటిది AR రెహమాన్నే ఈ మ్యూజిక్ ఒప్పుకున్నా అంటే ఆ మూవీ ఆ స్టోరీ చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే శివన్న అతను కన్నడ, అతను అంటే ఈ బుచ్చిబాబు రెండో సినిమాకే శివానంద్ కానీ మిర్జాపూర్ మున్నాబాయ్, జజ్బాయ్ బాబు కూడా ఉంటున్నాడని అట్లా చిన్న ఒకటి ఉంది. బట్ వాళ్ళ కాంబినేషన్ ఇప్పుడు రామ్ చరణ్తో చాలా బాగా ఉంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.